చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత వరకు కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ, సో నైస్. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎవరవుతారు అనే చర్చ జరుగుతున్న వేళ శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు వినిపిస్తోంది సార్. ప్రజెంట్ ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు. సుదీర్ఘకాలం మధ్యప్రదేశ్ ఎంపీగా కూడా సీఎంగా కూడా ఆయన పనిచేసిన పరిస్థితి. ఏంటి సార్ శివరాజ్ సింగ్ చౌహాన్ వైపు భారతీయ జనతా పార్టీ అధిష్టానం అంటే ఇప్పుడు పోటీలో అనేక మంది పేర్లు వినబడుతున్నాయి, అనేక డైమెన్షన్స్ వినబడుతున్నాయి, ప్రాతిపదికలు. ఒకటి ఏంటంటే ఉమెన్ లీడర్ని పెడతారు అని కూడా ఆ మధ్య చర్చకు వచ్చింది. మీకు నిర్మలా సీతారామన్, వనితా శ్రీనివాసన్, పురంధేశ్వరి పేర్లు కూడా వినబడ్డాయి. తర్వాత సౌత్ నుంచి తీసుకుంటారు అని కూడా చర్చ వచ్చింది. ఎందుకంటే గతంలో వెంకయ్య నాయుడు, జానా కృష్ణమూర్తి ఇలాంటి వాళ్ళను సౌత్ నుంచి తీసుకున్నారు. కానీ ఇప్పుడు సౌత్ నుంచి ఆల్రెడీ ఉపరాష్ట్రపతిని తీసుకున్నారు కనుక సౌత్ నుంచి ఆబ్లిగేషను కొంత తగ్గింది. సో సౌత్ నుంచి తీసుకుంటారన్నప్పుడు చాలామంది పేర్లు, ఈవెన్ మన కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ లాంటి వాళ్ళ పేర్లు కూడా వినబడ్డాయి. సో ఆ దశ అయిపోయాక ఇప్పుడు నార్త్ అండ్ సెంట్రల్, నార్త్ అండ్ వెస్ట్ ఇండియా బీజేపీకి పునాది. 2014లోనైనా, 2019లోనైనా, 2024 అయినా. 2019లో ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా వైపు ఎక్స్పాండ్ కావచ్చు, సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా వైపు ఎక్స్పాండ్ కావడానికి ప్రయత్నాలు చేయొచ్చు. కానీ బీజేపీకి బలమైన స్థావరము నార్త్ అండ్ వెస్ట్. కానీ 2024 ఎన్నికల్లో 303 నుంచి 240కి పడిపోయి 63 సీట్లు కోల్పోయిన పరిస్థితుల్లో అక్కడే దెబ్బతిన్నారు. మీకు మహారాష్ట్రలో దెబ్బతిన్నారు, హర్యానాలో దెబ్బతిన్నారు, యూపీలో దెబ్బతిన్నారు. అందువల్ల హిందీ హార్ట్లాండ్లో దెబ్బతిన్నారు. పోయిన చోట వెతుక్కోవాలని బహుశా అనుకుంటే డెఫినెట్గా తమ బలమైన స్థావరం నుంచి పార్టీకి ఒక నాయకుడు కావాలి అనుకున్నప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ విల్ బి ద ఫస్ట్ చాయిస్. ఆయనకున్న ప్రత్యేకత ఏంటంటే, ఒకటి హార్ట్ ఆఫ్ ద హిందీ బెల్ట్ నుంచి వచ్చినటువంటి ఒక నాయకుడు. అంటే పార్టీ ఏదో అవసరాల కొరకు సౌత్ నుంచో సింబాలిక్గా నిలబెట్టినటువంటి నాయకుడు కాదు. ఇది ట్రూ లీడర్ ఆఫ్ ద పార్టీ. హిందీ హార్ట్లాండ్ పార్టీకి బలమున్న ప్రాంతం నుంచి వచ్చాడు. 2, మోడీ అమిత్ షాలు ఎవరినో వీక్ పర్సన్ పెట్టినట్టు కాకుండా మోడీతో సమకాలికుడు, ఒక దశలో మోడీకి ప్రైమ్ మినిస్టరియల్ క్యాండిడేట్గా కూడా పోటీ అవుతాడు అనుకున్నటువంటి 18 ఏళ్ల పాటు అనుకుంటాను, మోర్ దెన్ అనేక సంవత్సరాల పాటు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక దక్షత కలిగిన నాయకుడు. ఎందుకంటే ఆ నాయకుడు లేకపోతే పార్టీ నిలబెట్టరు. నాకు ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఒకసారి ఒక బీజేపీ సీనియర్ నాయకుడు చెప్పాడు, ఒక వసుంధరాజ సింధియా తో పాటు ఆ నాయకుడు ఒకరింట్లో డిన్నర్కి వెళ్ళాడట. వెళ్తే వసుంధరా సింధియా లేట్ వచ్చారట. వసుంధరాజీ ఇట్నా దేర్ హువా అంటే ఆమె నవ్వుతూ, ఆప్కా నేత హమ్కో భాషణ్ దియా, చునావ్ మే కైసే జీత్నా, ఎన్నికల్లో ఎలా గెలవాలని మీ నాయకుడు మాకు ఉపన్యాసాలు ఇచ్చాడయ్యా అన్నట. అప్పుడు వెంకయ్య నాయుడు పార్టీ అధ్యక్షుడు. సో ఆమె చెప్పేది ఏమున్నది, అసలు అసెంబ్లీ ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవమే తప్ప ఎంపీగా గెలవలేదు. ఒక రాష్ట్రాన్ని గెలవని నాయకుడు పార్టీ అధ్యక్షుడిగా ఏదో బీజేపీ అవసరాల రీత్యా సౌత్ నుంచి నిలబెడితే ఆయన మాకు ఎన్నికల్లో గెలవడం ఎలా ఉపన్యాసం ఇస్తున్నాడు అని చెప్పి ఆమె వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడిందట. సో నిజమే అది. ఎందుకంటే అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కదా. క్రికెట్ ఎంత కామెంటరీ చెప్పినా, ఎంత ఎంపైరింగ్ చేసినా క్రికెట్ ప్లేయర్ కావు. ప్లేయర్ ఈజ్ ప్లేయర్, కామెంటేటర్ ఈజ్ కామెంటేటర్, ఎంపైర్ ఈజ్ ఎంపైర్. నేను ఎమ్మెల్సీగా 2007లో పోటీ చేయాలనుకున్నప్పుడు నిర్ణయం కారణం అదే. ఐఎమ్ ఎ పొలిటికల్ కామెంటేటర్. ఎవడో రాజకీయ నాయకుడు నీకేం తెలుసా, ఎన్నికల పోటీ చేస్తే వెళ్తుంది, 10లోకి వెళ్తుంది అన్నాడు. అందుకే నేను అప్పుడు ఎన్నికల్లో పోటీ చేశాను. సో ఐఎమ్ నాట్ జస్ట్ ఎ కామెంటేటర్, ఐ విల్ బి ఎ ప్లేయర్ అని చెప్పి అన్ని పార్టీలను 2007లో 56 మంది క్యాండిడేట్లను అన్ని పార్టీలు ఓడించి గెలిచారు, ప్రధాన పార్టీలన్నింటినీ. సో అందువల్ల ఒక పొలిటికల్ ప్లేయర్ ఉంటేనే ఆ రెస్పెక్టబిలిటీ ఉంటుంది. సాధారణ విశ్లేషకుడిగా నాగేశ్వర్ ఉన్నదానికి ఒక 8 ఏళ్ళు ఎమ్మెల్సీగా ఉండి విశ్లేషణ చేసేదానికి తేడా ఉంటుంది కదా. నా విషయంలో ఇంత చిన్న తేడా ఉంది, చిన్న విషయంలో నా విషయంలో ఇంత తేడా ఉంటే ఇక బీజేపీ పార్టీ నడిపే విషయంలో ఎంత తేడా ఉంటుంది.
అందువల్ల అనేక సార్లు ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ముఖ్యమంత్రి పనిచేసిన అనుభవం ఉన్న నాయకుడు సీట్లో కూర్చుంటే ఎవరైనా మాట్లాడతారా? సో అందువల్ల ఒక్కప్పటి బీజేపీకి కాదు ఇది. ఒకప్పటి బీజేపీకి నీకు బలహీనమైన రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి అధ్యక్షులు కావచ్చు. ఇది బలమైన పార్టీ, యోగి ఆదిత్యనాథ్ లాంటి బలమైన ముఖ్యమంత్రుల పార్టీ. అందువల్ల ఈ పార్టీకి మిత్రపక్షాలు నీకు నితీష్ కుమార్ లాంటి వాళ్ళు వినాలన్నా, చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ నాయకులు వినాలన్నా బీజేపీకి ఒక అనుభవం కలిగిన నాయకుడు ఉండాలి. సో ఆ దృష్టితో చూసినప్పుడు 2014 కాదు, 2024 ఇది, 294 అసలే కాదు. అందువల్ల శివరాజ్ సింగ్ చౌహాన్ అందుకు ఫిట్ అవుతాడు. తర్వాత ఓబీసీ నేత. సో మేము సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నాం. ఇలా రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇండియా కూటమి సోషల్ జస్టిస్ ప్లాంక్ పైన పాలిటిక్స్ చేస్తున్నప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ ఒక సామాజిక న్యాయానికి ప్రతీకగా కూడా ఉంటాడు. అన్నిటికి మించి సౌమ్యుడు, వివాద రహితుడు. సో ఇలాంటి అనుభవాలు అనేక ఉన్నాయి. ఆర్ఎస్ఎస్తో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తి. అంటే ఆర్ఎస్ఎస్ గ్రిప్ బీజేపీ పైన ఉంది. మోడీ ఆర్ఎస్ఎస్ దూరం పెట్టలేడు అన్నదానికి కూడా. ఎందుకంటే మీకు మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలప్పుడు 2024 లోక్సభ ఎన్నికల అప్పుడు బీజేపీ నాయకత్వానికి ఒకటి అర్థమైంది. ఆర్ఎస్ఎస్ సంఘటన హోల్ హార్టెడ్గా ఇన్వాల్వ్ కాకపోతే, సంఘ్ కార్యకర్తలు నిస్వార్థంగా పనిచేయకపోతే ఈ మోడీ ఇమేజ్లు కూడా పనిచేయవు అని ప్రూవ్ అయింది. సో చాలామంది మోడీ భక్తులు అనుకుంటారు మోడీ ఈజ్ అల్టిమేట్ అనుకుంటారు, మోడీ ఈజ్ ద సుప్రీం. అది నిజం కాదు. ఆర్ఎస్ఎస్ ఈజ్ అల్టిమేట్, ఆర్ఎస్ఎస్ ఈజ్ సుప్రీం. దానికి ఉదాహరణ 2024 ఎలక్షన్స్. మోడీ ఇమేజ్ ఏమి పార్టీని నిలబెట్టింది. ఆ మేరకు పరిస్థితి ఏంటి? 63 సీట్లు ఎందుకు పడిపోయాయి? మళ్ళీ మహారాష్ట్రలో, హర్యానాలో ఎందుకు గెలవగలిగారు? ఆర్ఎస్ఎస్ సంఘటన నిలబడింది కనుక. సో అందువల్ల ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉండి ఆర్ఎస్ఎస్తో మంచి సంబంధాలు ఉన్న నాయకుడు. సమస్య ఎక్కడ వస్తుంది అంటే మోడీ అనంతరం అన్నప్పుడు అమిత్ షాకు పోటీ అవుతాడు, అది మాత్రం గ్యారంటీ. సో అందువల్ల అది ఎప్పుడు 2029కి అయితే లేదు కదా. 2029లో నరేంద్ర మోడీయే నాయకుడు. ఆ ఒక్క అబ్స్టాకిల్ కూడా తొలగిపోయింది ఈ మధ్య మోహన్ భగవత్ క్లారిఫికేషన్తో. రిటైర్ కమ్మని నేను ఎవరికి చెప్పలేదన్నాడు కనుక ఆర్ఎస్ఎస్ లైన్ క్లియర్ అయింది. 2034 వరకు రాముడెవడో రాకాశెవడో కదా. అప్పటి వరకు పరిస్థితులు మారిపోతాయి కదా. అప్పుడు క్యాబినెట్లో అమిత్ షా ప్రధానమైనటువంటి నెంబర్ 2గానే ఉంటాడు కదా. 2014 నుంచి 29లో కూడా గెలిస్తే 2034 వరకు 20 ఏళ్ళు నెంబర్ 2గా ఉన్న వ్యక్తికి, పార్టీ ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి పోటీ అవుతాడా అని కూడా అనుకోవచ్చు. అందువల్ల దెర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ శివరాజ్ సింగ్ చౌహాన్ కావటానికి.